ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి సమస్య నుండి విడుదల. దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 55 అధ్యాయము 22 వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు సమస్యలు అనేటివి ఉంటూనే ఉంటాయండి. ఒక సముద్రం చూసుకున్నట్టయితే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో నీళ్లు తీస్తా అంటే మనకైనా తెలుస్తుందండి, నీళ్లు అంటే తగ్గుతున్నట్టు ఏమైనా తెలుస్తుందా? తెలియదు. అదేవిధంగా మన జీవితంలో కూడా సమస్యలు, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. ఎందుకంటే సమస్యలు వస్తేనే మనకు మంచిది. ఎందుకంటే మనం దేవుణ్ణి వెతుకుతాం, సమస్యల్లో మనం దేవుణ్ణి చూస్తాం. సమస్యలు రాకపోతే మనకు దేవుడు గుర్తురాడు. సమస్యలు వస్తేనే మనకు దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. మనం చనిపోయేంత వరకు సమస్యలు అనేటివి ఉంటూనే ఉంటాయి. ఈ సమస్యలు వస్తే మనం వీటిని ఎలా జయించాలంటే, సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ వీటిని జయించడానికి దేవుడు మార్గం ఇచ్చాడు. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. వర్షం వస్తుందంటే దేవుడు గొడుగు ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే షుగరు, బాడీలో షుగర్ ఉందంటే షుగర్ టాబ్లెట్స్ దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా బీపీ ఉందంటే బీపీ టాబ్లెట్స్ దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా ప్రతిదానికి ఒక జవాబు ఉంది. అంటే సమస్యలకు జవాబు ఏంది? మనం చూసినట్టయితే సమస్యలకు దేవుడే జవాబు. మనం ప్రార్థన ద్వారా దేవుడికి సమీపించినామంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మనం చూసుకున్నట్టయితే ఈ సమస్యల ద్వారా మనం దేవుడిని మహింపరుస్తున్నామా, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా? మనం 10th క్లాస్ విద్యార్థులు మనం చూసుకున్నట్టయితే సంవత్సరం అంతా కూడా వాళ్ళు చదివినప్పుడు వీళ్ళకి ఎంతవరకు వచ్చో అనేది చదువు అనేది పరీక్ష పెడతారు. అదేవిధంగా దేవుడు కొన్ని సమస్యల ద్వారా మనం దేవుడి తట్టు లోతుగా వెళ్ళడానికి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి సమస్యలు వస్తే మనకు మంచిదే. సమస్యల ద్వారా మనం దేవుడి దగ్గరికి, దేవుడిలో మనం లోతుగా ఉంటాము. అదేవిధంగా వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనంలో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయుదును. దేవుడు చూసుకున్నట్లయితే భయపడకము అనేది మనకు ఎన్నోసార్లు వాక్యంలో చెప్పబడి ఉంది. మనం భయపడతా ఉంటాం సమస్యలు రాగానే. దేవుడు ఏమంటున్నాడు? భయపడొద్దయ్యా, నేను ఉన్నాను, మీకేం ప్రాబ్లం లేదు అని దేవుడు భరోసాగా మనకిస్తున్నాడు. విడుదల చేస్తాడు దేవుడు. ప్రతి సమస్య నుంచి దేవుడే మనం విడిపించేది. సమస్యలు వస్తాయి, భయాలు వస్తాయి, ఆందోళన వస్తాయి. వాటినన్నింటి నుంచి ఉపశమనం పొందడానికి దేవుని వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నమ్ముతూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. సమస్య నుంచి కూడా మనం విడుదల పొందుతాం. ప్రతి సమస్యకు విడుదల ఏంటంటే ప్రార్థనే. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17 నుంచి 19 వచనం చేసి, నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్ల నుండి వారిని విడిపించును. నీతిమంతులు అంటే దేవుడు హానరిస్తాడండి. మన దేశంలో ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మన దేశం వల్ల ఎట్లా హానరిస్తారో దేవుడు బిడ్డలు ప్రార్థన పరులకి, నీతిమంతులైన ప్రార్థన పరులకి ఎక్కువ హానరిస్తాడండి. నీతిమంతులుగా ఉండాలి. దేవుడి సన్నిధానంలో వాళ్ళు చేసే ప్రార్థన బహుబలం గలది. నీతిమంతుల ప్రార్థన బహుబలం గలది. కాబట్టి మన సమస్యలు మనకు వస్తాయి. సమస్యలు రావని అని గ్యారెంటీ లేదు. భరోసా ఇస్తున్నాడు దేవుడు. సమస్యలు వస్తాయి. సమస్యల నుంచి మీరు విడుదల పొందాలంటే నాకు మొరపెట్టుము, ప్రార్థన చేయండి, అప్పుడు నేను విడిపిస్తా అంటున్నాడు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి
7వ వచనం చూస్తున్నాం. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. చాలా బాగుందండి. దేని గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. అదేవిధంగా కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో మీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. మన భారం అంతా కూడా దేవుడి మీద పెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడండి. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఇక్కడ విశ్రాంతి అంటే అది ఆత్మీయమైన విశ్రాంతి అండి. మన భారం అంతా కూడా ఆయన మీద పెట్టినట్లయితే, మన సమస్య అంతా కూడా ఆయన మీద పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు విశ్రాంతి కలుగు చేస్తాడు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనకు ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు అంటే దేవుడే అండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, భయపడకము, నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఇంకేం కావాలండి? మనకి ఏం అవసరమే లేదు. దేవుడు మన ఇంట్లో ఉంటే, మనకు తోడుగా ఉంటే అవసరత ఇంకేది అవసరత లేదండి. ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. సమస్యల్లో, భయాల్లో, ఆందోళనలో ఉపశమనం పొందడానికి దేవుని వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తే, వాక్యాలు బట్టి నమ్ముతూ ప్రార్థన చేస్తే దేవుడు గొప్పగా విడుదల ఇస్తాడండి. సమస్య నుండి విడుదల ఏ విధంగా మనల్ని విడిపిస్తాడంటే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17 నుంచి 19 వచనం నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుల ప్రార్థన అనేది బహుబలం గలది. నీతిమంతుల ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఆజ్ఞ, దేవుడు నీతిమంతుల ప్రార్థన వైపే ఉందండి. కాబట్టి మనం చూసినట్లయితే ఆపదలో సహాయం చేసేది ఎవరంటే దేవుడే. ఆపత్కాలంలో మనకు సహాయం చేసేది దేవుడే. నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసినట్లయితే ఇజ్రాయేల్ ఎడారిలో నీటి కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి నీటిని సహాయం చేసినట్లు మనం చూస్తున్నామండి. కష్టకాలంలో, కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు ప్రార్థన ద్వారా తప్పకుండా అన్ని విషయంలో, అన్ని సమస్యల నుంచి మనం విడుదల పొందుతాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. పరలోకమందు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుతో దీవించి ఆశ్రయించి కాపాడమని ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.